టు సుమన్ టీవీ వరంగల్. ఈరోజు మనం మాట్లాడబోయే ఏదైతే పదం ఉందో దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పాలి. ప్రేమ రెండక్షరాల అద్భుతమైన కథ దగ్గర నుంచి ఎన్నో ట్రాజడీస్ ఫేస్ చేసే కథ దాకా మారిపోయింది ఈ రోజుల్లో అని చెప్పాలి. అయితే ఆకర్షణ వలనో తెలియదు, గమ్యం తెలియకో తెలియదు, ఎంతో మంది ఈ వలలో చిక్కుకొని మోసపోతున్నారని చెప్పాలి. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా దారి గమ్యం తెలియకుండా అందులో ప్రయాణిస్తూనే వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు ఈ రోజుల్లో. అయితే దాంట్లో భాగంగా ఈ రోజు మన దగ్గరికి వచ్చిన వ్యక్తి గణేష్ గారు. ఆయన జీవితంలో కూడా ఆయన ఇలాంటి చేదు అనుభవాన్ని అనుభవించారు కూడా, ఇప్పటికీ కూడా అనుభవిస్తున్నారు. అయితే ఆయన మాటల్లో తెలుసుకుందాం. ఆయన న్యాయం కావాలి అని సుమన్ టీవీని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈ రోజు సుమన్ టీవీ ఆఫీస్ ని చేరుకోవడం జరిగింది. అయితే ఆయన వర్షన్ ఏంటి, అసలు ఆయన లైఫ్ లో ఏం జరిగింది, ఆయనకు కావాల్సిన న్యాయం ఏంటి, అన్ని విషయాలను పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. మీకు సుమన్ టీవీకి స్వాగతం. సార్ చెప్పండి, అసలు గణేష్ గారు అంటే ఎవరు, అసలు మీ లైఫ్ లో ఏం జరిగింది, మా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అయితే నా పేరు గణేష్ అండి, మాది వరంగల్. అయితే ఒక క్యాండిడేట్ ఒక మెసేజ్ చేస్తుంది స్నాప్ లోకి వెళ్ళి. ఫస్ట్ మెసేజ్ చేసి హాయ్ అని మెసేజ్ పంపుతుంది. మీరు ఎవరు, నాకెందుకు మెసేజ్ చేస్తున్నారో అని అంటాం. అన్న తర్వాత ఏం చేస్తుంది, ఇట్లా నేను మా ఆఫీస్ మన కాలేజ్ మా క్లాస్మేట్ అనుకొని నీకు మెసేజ్ చేశాను అంటది. అన్న తర్వాత ఏంటిది, ఎందుకు మెసేజ్ చేస్తున్నావు, నాకు మెసేజ్ చేయకుండా అంటారు. తర్వాత ఏమంటది, ఫ్రెండ్స్ అంటది. ఫ్రెండ్స్ అన్న తర్వాత ఈ అమ్మాయి ఎవరని తెలుసుకుంటే మా ఫ్రెండ్ వాళ్ళ క్లాస్మేట్ అని తెలుస్తుంది. ఎస్ఆర్ కాలేజ్ వరదారెడ్డి కాలేజ్లో చదువుకుంటది. చదువుకున్న తర్వాత ఏం చేస్తుంది, ఫ్రెండ్స్ అన్న తర్వాత మేము చాట్ చేసుకుంటాం. ఆ అమ్మాయి నాకు మెసేజ్ పెడితే నేను ఆ అమ్మాయికి మెసేజ్ పెడతాను. పెట్టిన తర్వాత ఏం చేస్తుంది, అమ్మాయి మేము తిరుగుతూ ఉంటాం, బయట తిరుగుతాం, అటు ఇటు వెళ్తాం, లవ్ అంటది. ఫ్రెండ్షిప్ తర్వాత లవ్ అంటే సరే ఓకే అని చెప్పేసి అన్న, మేము ఈ క్యాస్ట్ కదా, కొంచెం సబ్ క్యాస్ట్ వాళ్ళది, మాకు ఈ క్యాస్ట్ కదా, మీ పేరెంట్స్ ఒప్పుకుంటారా అంటే సరే మీ పేరెంట్స్ ఒప్పుకోకుండా నేను చేసుకుంటా అని చెప్తాను, లేకపోయినా పెళ్లి చేసుకుంటా అని చెప్తాను. చెప్పిన తర్వాత తను ఏం చేస్తుంది, నేను పొలిటికల్ గా తిరుగుతాను. టీఆర్ యూత్ వింగ్ ఉండే తిరిగేటప్పుడు తను ఏం చేస్తుంది అంటే, నువ్వు పాలిటిక్స్ లో బంద్ చేసి జాబ్ చూసుకుంటే మా పేరెంట్స్ నేను అడగనీకు ఉంటది, జాబ్ చేసుకో అంటే పాలిటిక్స్ బంద్ చేస్తాను. పాలిటిక్స్ బంద్ చేసి ఫారెన్ కి వెళ్దాం ప్రాసెస్ లో ఉంటాను. 22లో ఫారెన్ కి వెళ్దాం ప్రాసెస్ చేసుకుంటాను. 5 lakhs కట్టుకుంటాను. బీపీపీ యూనివర్సిటీలో నాకు ఒక ఆఫర్ లెటర్ వస్తుంది. మిగతా అమౌంట్ కట్టుకోమని కూడా వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏమైందంటే వెళ్ళే మూమెంట్ లో ఏం చేస్తుంది, నేను స్టేటస్ లో పెట్టుకుంటాను ఒక 2 minutes వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంటే తను ఏం చేస్తుంది అంటే చూసి కాల్ చేస్తుంది, నువ్వు వెళ్తే నేను చచ్చిపోతా, మా అమ్మ నాన్న పంపించి పెళ్లి చేస్తారు. అంటే తనకి బిఫోర్ చెప్పలేదా మీరు, అంటే వెళ్తాను అనుకుంటున్నాను, నేను ఫారెన్ కి వెళ్ళే గోల్ ఉన్నదని చెప్పాను. ఫారెన్ కి అంటే మీరు లైఫ్ పార్ట్నర్ గా తను అనుకోకపోయినా మీరు ఫస్ట్ నుంచి లైఫ్ పార్ట్నర్ గా అనుకున్నప్పుడు మీరు అంత పెద్ద డెసిషన్, అంటే లైఫ్ లో మీరు తీసుకునే ఆ డెసిషన్ ని ఆమెతో షేర్ చేసుకోలేదు. చెప్తే నువ్వు వెళ్తే మా అమ్మ నాన్న కొడుకు పెళ్లి చేస్తారు, చచ్చిపోతా అని చెప్పేసి అంటే నేనేం చేస్తాను, రిక్వెస్ట్ ఏం చేస్తాను, 6 months నేను వెళ్ళొచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా, లేదా 3 months అన్న వెళ్ళొచ్చిన పెళ్లి చేసుకుంటా, నేను కూడా తీసుకెళ్తా అంటే నాకు UK US వద్దు, నాకు మా అమ్మ నాన్న ఇక్కడనే చూసుకుంటే నేను ఉండాలని చెప్పేసి అంటది. తర్వాత అట్లా అన్న తర్వాత అటు ఇటు తిరుగుతాము. ఫారెన్కి వెళ్ళకుండా ఆపిన తర్వాత నేను జాబ్ చేసుకుంటాను వరంగల్. ఫారెన్ కి వెళ్ళకుండా ఒక 2 minutes బిఫోర్ ఆపింది మిమ్మల్ని. ఫారెన్ కి వెళ్ళకుండా 2 months అంటే ఏం చేస్తా, వెళ్ళకుండా ఆపేస్తుంది. వెళ్ళకుండా ఇట్లా Jan 15, 2022లో నన్ను ఆపేస్తుంది. వెళ్ళొద్దు వెళ్ళొద్దని ఆపితే నేను సబ్జెక్ట్ పోకుంటాను, వెళ్ళకుండా ఆగి నేను జాబ్ చూసుకుంటాను సైంట్లో, వరంగల్ సైంట్లో జాబ్ చూసుకుంటాను, జాబ్కి వెళ్తా అనుకుంటాను. తను ఏం చేస్తే నాకు కూడా జాబ్, నేను వెళ్తా హైదరాబాద్కి వెళ్తా అంటే సరే వెళ్ళు అంట, నేను కూడా జాబ్ చూసుకుంటా. తన కోసమే మీరు జాబ్ అన్నది ప్రిఫర్ చేశారు, పొలిటికల్ నుంచి బయటకు వచ్చి ఇష్టపూర్వకంగా జాబ్ చేసుకున్నాను. జాబ్ చేసుకున్న తర్వాత పేరెంట్స్ కూడా ఇట్లా నేను తిరుగుతున్నాను అని చెప్తే తర్వాత 22లో వాళ్ళ పేరెంట్స్ కి చెప్తుంది. వాళ్ళ పేరెంట్స్ కి చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ కూడా వద్దనా అని చెప్పారు. ఆయన వద్దని చెప్పినా కూడా తను తిరుగుతా అంటది నాతో. వాళ్ళ పేరెంట్స్ వద్దని చెప్పినా కూడా తను నాతో తిరుగుతా అంటే, ఇట్లా ఈ క్యాస్ట్, ఇట్లా మీ బాబాయ్, ఆమె చెప్తది కదా మీ బాబాయ్ మా డాడీ ఫ్రెండ్స్ అది ఇది అని చెప్తది. వాళ్ళ పేరెంట్స్ చెప్పలో వాళ్ళకి నాకు తెలియదు, కానీ మా పేరెంట్స్ కి నేను చెప్పినా ఇట్లా నేను లవ్ చేస్తాను అని చెప్పి నాకు చెప్తుంది. వాళ్ళ పేరెంట్స్ కి చెప్పది. నేనేం చేస్తా అంటే, నేను ఇట్లా అమ్మాయి ఏం చేస్తే నాకు 9:30 గుడ్ నైట్ చెప్పేసి ఇంకొంత మాట్లాడుతా ఉంటది ప్రతి విషయంలో. నాకు డౌట్ ఎట్లా వచ్చిందంటే ప్రతిసారి వాళ్ళ ఫ్రెండ్ పేరు చెప్తా ఉంటది.
సంబడి ఫ్రెండ్ పేరు చెప్పుకుంటా చెప్తా ఉంటది. ఊకే ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫ్రెండ్ తో బయట ఉన్నా అని చెప్తా ఉంటది. ఎన్నిసార్లు అట్లనే చెప్తా ఉంటది అని నాకు డౌట్ వస్తుంది. డౌట్ వస్తే నేనేం చేస్తా, మా బాబాయ్ ఉంటాడు, మా బాబాయ్కి ఫొటోస్ పంపిస్తా. బాబాయ్ ఇట్లా వెళ్ళి వాళ్ళ పేరెంట్ తో మాట్లాడు, మరి ఇట్లా తిరిగినాం ఇది మ్యాటర్. మీ సొంత బాబాయ్ వాళ్ళ అంటే మాకు మా రిలేషన్ బాబాయ్ అవుతారు. వాళ్ళ ఫాదర్ మా బాబాయ్ ఫ్రెండ్స్ ఉన్నట్టు. అమ్మాయి ఫాదర్ వాళ్ళ ఫాదర్ మా బాబాయ్ ఫ్రెండ్స్ అన్నట్టు. సరే వెళ్ళి మొత్తం చెప్పేస్తాడు, ఇట్లా తిరుగుతాడు, ఇది ముచ్చాడు, ఇది అంతా ఆయనకు చెప్పేస్తాను నేను. స్టోరీ అంతా చెప్పేసిన తర్వాత పోయి అడుగుతుంది. అంటే అవును తిరిగినావా అంటే తిరిగినా అంటది. మరి ఈ ఫోటో దిగినవి నిజమేనా అంటే నిజం అని చెప్తుంది. మా బాబాయ్ మా పిన్ని వెళ్ళి అడుగుతారు, మరి వాడు మంచోడే పెళ్లి చేసుకో అని చెప్పేసి అంటారు. సరే అని చెప్పేసి అన్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు, ఒక క్యాష్ తో నన్ను దూషిస్తారు వాళ్ళ పేరెంట్స్. నేను వెళ్ళి పోయి గ్రౌండ్ లో వాళ్ళు వాకింగ్ చేస్తా ఉంటారు. మేము వెళ్ళి వాళ్ళ పేరెంట్ కి పోయి ఇట్లా ఫోటో చూపించి ఇట్లా చేస్తున్నది మీ డాటర్, ఇట్లా చేస్తున్నది, నాకు 9:30 గుడ్ నైట్ చెప్పి ఇంకొంత మాట్లాడుతున్నది, ఇదేమైనా పద్ధతేనా అని చెప్పేసి నేను అడుగుతా. అడిగినందుకు తను ఏం చేస్తుంది అంటే, వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు బాబాయ్ కాల్ చేస్తారు, వాళ్ళ రిలేషన్స్ కాల్ చేస్తారు, అందరు చెప్తారు నువ్వు చేసింది తప్పు కాదు, ఆ అమ్మాయిని పోయి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పినావు, తప్పు కాదు, ఆ అమ్మాయి చేసింది తప్పు అని చెప్తారు వాళ్ళు. చెప్పిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళ బాబాయ్ వాళ్ళందరూ రిలేషన్స్ వాళ్ళు కాల్ చేస్తా అంటారు. నాకు ప్రూఫ్స్ ఏమున్నాయంటే వాళ్ళ డాడీకి ఫొటోస్ చూపిస్తాను నేను. ఫొటోస్ చూపిస్తే వాళ్ళ డాడీ ఏం చేస్తాడంటే, మిస్టేక్ ఏదో అయిపోయింది, ఇప్పుడు వదిలేమను, అయిపోయింది అంటే, నేను ఫారెన్కి వెళ్ళటోనే నా లైఫ్ తో ఆడుకున్నది, ఇంకొంత మాట్లాడుతాను, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని చెప్పేసి అప్పుడే అన్నది. మరి అట్లాంటప్పుడు నేను ఫారెన్ పోకుండా ఎందుకు ఆపిందని నేను అంటాను. తప్పు కాదు కదా, ఫారెన్కి వెళ్ళి నన్ను ఎందుకు ఆపింది, మరి అప్పుడే చెప్పాలి కదా, నాకు ఇష్టం లేదంటే అయిపో కదా, మరి నేను నా లైఫ్ తో ఎందుకు ఆడుకున్నది అని అంట. తనని ఏం చేస్తారంటే ఒక అడ్వకేట్ ద్వారా నన్ను పిలిపిస్తారు. కేసు కాకముందు పిలిపించి నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ డీడీ చేయమంటారు. నేను ఫొటోస్ డీడీ చేయమంటే నేను అట్లా ఉంటది, నేను డీడీ చేయను అంటే ఆయన బెదిరిచ్చిస్తా ఉంటారు. నాకు కాల్ చేసి నిన్ను క్రైమ్ లో ఇరికిస్తాను, నిన్ను అట్లా చేస్తాను, ఇట్లా చేస్తాను. వాళ్ళ అడ్వకేట్, ఆ అమ్మాయి తరపున అడ్వకేట్ పిలిపించి నన్ను అది చేస్తా అంటారు. నేను వినను. మా ఫాదర్ కి కాల్ చేస్తాడు అడ్వకేట్, నేను అయినా చెప్పినా నేను ఎవరు చెప్పి నేను నా లైఫ్ తో ఆడుకున్నది, ఎంత మందితో లైఫ్ తో ఆడుకుంటది ఏమే అని చెప్పేసి అన్న ఎంక్వైరీ చేస్తా. అంటే సెకండ్ పర్సన్ ఎవరైతే ఈ అమ్మాయి ఫస్ట్ ఒక ముస్లిం అతనితో తిరుగుతుంది హైదరాబాద్ లో, జాబ్ చేసుకుంటే అంత తిరుగుతుంది. సెకండ్ పర్సన్ ఇంకో క్యాండిడేట్ ఉంటాడు రెడ్డిస్ అని, ఆ క్యాండిడేట్ కూడా నాకు కాల్ చేసి అమ్మాయి మమ్మల్ని కూడా ఇట్లనే చేసిందన్న, నువ్వు వదిలిపెట్టకని చెప్తారు వాళ్ళు. చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు, కొన్ని రోజులు విన్నట్టిని అందరితో నన్ను ఒక రుచి టిఫిన్ సెంటర్ దగ్గర రమ్మంటారు, అశోక దగ్గర రమ్మని 50 మెంబర్స్ రెడీగా ఉంటారు నన్ను అటాక్ చేయడానికి. అది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ స్కెచ్ 50 మందితో అటాక్ చేద్దామని రమ్మంటారు. నేను వెళ్ళాను. తర్వాత మళ్ళీ ఏం స్కెచ్ చేస్తారు, సుపారీ ఇచ్చినామని చెప్పేసి అని బయట టాక్ వస్తుంది, నా కాలు చేతులు నరికేసి ట్రాక్ మీద పడేసి అని చెప్పేసి ఒకవేళ చెప్పారని కొందరు నాకు వచ్చి చెప్తారు. ఈ అన్నోన్ పర్సన్ వచ్చి చెప్తారు అన్నట్టు ఇట్లా అని చెప్పి చెప్తారు. తర్వాత ఏమైతుంది అంటే, నేను అట్లా కూడా విన్నాను, భయపడాను. మీరు మీ బిడ్డ చేసిన తప్పు మీరు సరి చేసుకుంటారా లేరా అని చెప్పేసి నేను అడుగుతా. అయినా కూడా వాళ్ళు వినరు. వినకుండా వాళ్ళు ఏం చేస్తారు, అట్లా కూడా నా మీద SC/ST కేసు, ఇక సంథింగ్ క్యాస్ట్ వాళ్ళు చేస్తారు నా మీద, చేసి ఇట్లా ఫోటో క్యాస్ట్ కేసు పెట్టేసి నన్ను హరాస్ చేస్తా అంటారు. నన్ను ఏ విధంగా వీని లోపడేయించాలని ప్లాన్ చేస్తారు. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్తుంది అంటే, ఈ అమ్మాయి ఇంకోళ్ళతో తిరుగుతుంది, నేను ఎప్పుడో కడిగేద్దామని ప్లాన్ లో ఉండే అని చెప్పేసి అంటది. ఆ రికార్డింగ్ నేను చేసుకుంటా. ఈ మాట్లాడింది ఇప్పుడు ఉందా మీ దగ్గర? ఉంది. ఓకే, ఒకసారి అది వేరే వాడితో తిరుగుతూ నా పేరు వాడుకుంది. ఎవరు ఫోన్ చేస్తే ఏం చెప్పాలో అర్థం కాక నా పేరు వాడుకుంది, నేను నర్మదాతో బయటకు వచ్చినా అని. యాక్చువల్ అక్కడ ఉంది నర్మదా కాదు, వేరే వాడు. అర్థమైందా? వేరే వాడు ఎవరు ఉంటారండి? సీనియర్ ఉన్నాడు కదా. ఏంటిది ఆయన పేరేంటిది? ఆయన పేరు తెలియదు అయినా మాకు అసలు. ఆ ఫోన్ లో కూడా సీనియర్ అని సేవ్ చేసుకుంటది. ఆడెవడో కూడా తెలియదు మాకు. కాకపోతే ఇదిగో వచ్చినప్పుడల్లా నర్మదా. నేను కూడా విన్నాను ఒకసారి, సీనియర్ ని నర్మదా చేసేసినావా అని చెప్పేసి నేను కూడా నవ్వుకున్నా. అంటే నాకు అర్థం కాలేదు, సీనియర్ ని నర్మదా చేసుడు అంటే ఏంటి? ఇప్పుడు వాడితో బయటికి వెళ్తాది కదా ఈ పిల్ల డైలీ పోతుందా? డైలీ వస్తారు, డైలీ పోతారు. తర్వాత డైలీ బయటికి పోతారు కదా. అంటే ఇతను ఫోన్ చేస్తాడు కదా, ఎక్కడున్నా అంటే నేను నర్మదాతో బయటకు వచ్చినా అని చెప్పేసి చెప్తది. అర్థమైందా బ్యాటర్? అర్థమైందా? ఇదెవరు అసలు? నేను ఎందుకు పోతా దాంతో?
అవును. ఇప్పుడు ఫ్రెండ్ అంటే నార్మల్ గా బయట షాప్ దాకా పోతాం అంతే. నేను ఎప్పుడు షాప్ దాకా పోయే ఇదే ఉంది, అర్థమైందా? ఓకే ఓకే. అది రోజు వాడితో తిరుగుతూ నా పేరు వాడుతుంది. అట్లెట్లా వాడుకుంటది మరి? ఆ విషయం మీరు చెప్పారా మరి? నాకు తెలియదు ఇప్పుడు దాకా, ఇతను మాటలు విన్నదాకా నాకు తెలియదు. ఇప్పుడు ఎటు పోయినట్టు అటు ఇటు అంతా తిరిగిందా? అవన్నీ తెలియాలా ఇక నేను మాత్రం ఏం చెప్తాను ఇంత చేసి అసలు. ఇప్పుడు మీరు చెప్పాలండి, మీరు చెప్తేనే కదా తెలిసేది. మీకు మాత్రమే తెలుసు, వాడు మిమ్మల్ని కదా బ్లేమ్ చేసేది. నన్నే బ్లేమ్ చేస్తున్నాడు. కానీ ఒక అమ్మాయి లైఫ్ నన్ను అంటే నేను పడతా, నేను ఎందుకు పడతా అసలు? నేను ఎందుకు పడతా? అదే మరి మీ మీదకి ఎందుకు ఆ పిల్ల లైఫ్ పాడైపోయి ఇన్నాళ్ళు నేను చెప్పాను మీకు ఆ పిల్ల లైఫ్ పాడైపోయిందని. చెప్పకుండా ఆగినందుకు అది చూసావా ఎంత పని చేసిందో? ఇప్పుడు మీ మీదకి వస్తాను కాబట్టి మీరు రియాక్ట్ కావాలి. ఎందుకంటే రియాక్ట్ అయితే రేపు మీకు ఏ ప్రాబ్లం ఉండదు. అసలు ఏం చేసింది అని చెప్తే నేను మనకి క్లియర్ గా చెప్పి ఇది సంగతి అని చెప్తాను నేను మనకి. ఆ పిల్ల డైలీ బయటికి వెళ్ళేది నాతో కాదు. అంటే మీ ముందు తిన పేరు వచ్చేటట్టుగా ఫోన్ నెంబర్ లో ఫీడ్ చేసుకుంది తనది. సీనియర్ అని నేను అడిగితే ప్రతిసారి నన్ను ఏం చేస్తా అంటే వరంగల్కి వచ్చినప్పుడల్లా ప్రతిసారి నాకు కాల్ చేసేది. కాల్ చేసి ఏంటిదంటే ఒక డ్రైవర్ లెక్క వచ్చినప్పుడల్లా టిఫిన్ చేసేది, స్వీట్ తినేది, చాక్లెట్ కొనిపించుకున్నది, తీసుకొని ఇంటికాడ దించేది. ప్రతిసారి అట్లనే, ప్రతిసారి కూడా అట్లనే చేసింది. అయినా కూడా నేను ఓకేలే అనుకున్నాను, సరేలే అని చెప్పేసి అనుకుని నాకు డౌట్ వచ్చింది. ప్రతిసారి నైట్ 9:30 నుంచి 12:30 వరకు అడగలేదా? అంటే నేను అడిగితే చెప్తలేదు, సీనియర్ అని చెప్తుంది. కానీ ఇక వాళ్ళ పేరెంట్స్ తో ఏం చెప్తున్నా అంటే సీనియర్ తో మాట్లాడదు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బ్రదర్ కి వినిపించాను నేను. వాళ్ళ బ్రదర్ అంటే వాళ్ళ పెద్దమ్మ కొడుకు వినిపిస్తే ఆయన నేను అడిగితే ఆయనతో ఏం చెప్తున్నా అంటే ఆఫీస్ లో కొడుకుతో మాట్లాడద్దా మమ్మీ డాడీ అని చెప్పి నన్ను కావాలని అలిగేషన్ చేస్తాను అని చెప్తాను. ఇది ఎలా ఉందంటే అండి, మనం రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీస్ లాగా స్టోరీస్ అంతా కూడా అట్లాగే కనిపిస్తున్నాయి నాకైతే. అంటే ఆ అమ్మాయి మెచ్యూర్డ్ గా లేదా, లేదంటే మీది క్లారిటీగా లేదా నాకు అర్థం కావట్లేదు. ఆ అబ్బాయి ఎంటర్ అయిన అబ్బాయికి కరెక్ట్ గా క్లారిటీ లేదా అమ్మాయి గురించి, లేదంటే మీరు ఫస్ట్ ఆ అమ్మాయిని చూస్ చేసుకోవడంలో రాంగ్ చేశారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏదేమైనా ఇప్పుడు కేసు అయితే రన్ లో ఉంది మీ పైన. మీరు కోరుకోవాలనుకుంటున్న న్యాయం ఏంటి? అసలు ఏం జరగాలనుకుంటున్నారు? ఇప్పుడు నా లెక్క ఇంకోళ్ళు మోసపోవద్దని పబ్లిక్ తెలవాలని నేను బయటకు వచ్చాను. ఫార్వర్డ్ గా వచ్చి ఇట్లా చేస్తున్నారు, ఒక ఈ సబ్ క్యాష్ పెట్టుకొని ప్రతిసారి ఇదే హరాస్మెంట్, ప్రతి ఒక్కళ్ళని కూడా ఇదే విధంగా నడుస్తున్నది. ఇట్లా కాకుండా నా లెక్క ఇంకోళ్ళు కావద్దని ఫార్వర్డ్ గా వచ్చాను నేను. ఇప్పుడు తనతో మీకు బ్రేకప్ అయిందా? అంటే తనకు సంబంధించిన ఫొటోస్ గానీ ఏమైనా మీ దగ్గరనే ఉన్నాయి? మరి అవన్నీ అడిగితే తను ఏమంటుంది? ఫ్రెండ్లీగా దిగినా ఉంటది, ఫ్రెండ్షిప్ లో దిగినా ఉంటది, ఫ్రెండ్షిప్ లో దిగినా అని చెప్పేసి ఉంటది. అంటే అవి ఏ రకంగా ఉన్నాయి మీకు తెలుసు కదా మరి? ఫ్రెండ్షిప్ లో దిగినట్టున్నాయా, లేదంటే నార్మల్ గా ఇంకా క్లోజ్ అయినట్టుగా ఉన్నాయి? నార్మల్ కేక్ తీసుకున్నాం, క్లోజ్ గానే దిగాం కదా. ఫొటోస్ అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసారు అవి ఒరిజినల్ ఫొటోస్ అని తెలిసి కూడా కావాలని నన్ను చేస్తున్నా. అమ్మాయి వాళ్ళది గోపాల్పూర్ అసలు, కానీ వాళ్ళు ఉండే విలేజ్. ఇప్పుడు అమ్మాయి జాబ్ చేస్తుంది, సాఫ్ట్వేర్. అంటే మీ మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో అది హైదరాబాద్ లో పెట్టింది? లేదు, వరంగల్ లో పెట్టారు. వరంగల్ హన్మకొండలో పెట్టేసి ఈ అమ్మాయి జాబ్ కి వెళ్ళని కోసం నాకు ఇలా కేసు పెట్టేసి నన్ను హరాస్మెంట్ చేస్తే వీడు మళ్ళీ రాడు నా జోలికి అనేది ప్లాన్. వాళ్ళ పేరెంట్స్ ప్లాన్, అమ్మాయి ప్లాన్. అయితే వాళ్ళ ఫ్రెండ్ మాటల్లో నేను విన్న దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఆ అమ్మాయిని వాడుకుంటూ ఈ అమ్మాయి నడిపించే కథ అంతా బయట నడిపిస్తుంది. అట్లయితే ఆ అమ్మాయి వర్షన్ అయితే ఉంది. అయితే మీరు ఎట్ లాస్ట్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు అదొకసారి చెప్పండి. నేను ఏం లేదు, ఏదైనా న్యాయం కావాలని చెప్పి అడుగుతున్నాను. ఈ అమ్మాయి కాబట్టి చాలా నేను మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాను. మెంటల్ గా డిస్టర్బ్ చేసేది, బాగా హరాస్మెంట్ చేస్తున్నారు వాళ్ళు కూడా. బాగా చాలా విధాలు నన్ను హరాస్మెంట్ చేశారు. కానీ దేనికి బెదరకుండా. ఇప్పుడు మీరు ఆల్రెడీ జాబ్ లోనే ఉన్నారా? లేదు, జాబ్ లేదు, చూసుకుంటానా. నేను హైదరాబాద్కి వెళ్తే కూడా మళ్ళీ రీసెంట్లీ మళ్ళీ నాకు నోటీస్ పంపించారు. నేను ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ గొడవ చేశానని చెప్పేసి రీసెంట్లీ మళ్ళీ ఒక నోటీస్, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి నేను లొల్లి చేశానని నాకు రీసెంట్లీ నోటీస్ పంపించారు. ప్రూఫ్స్ ఏం లేవు.
ప్రూఫ్ లేకున్నా కూడా ఇట్లా క్యాష్ తోని ఫర్దర్ క్యాష్ తోని తిట్టాడు, ఇట్లా వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి వీడియోస్ పంపించాడు, ఆమెను తిట్టాడు అలా అని చెప్పేసి కొన్ని. అలా కాదండి, అంటే మనం ఏ జనరేషన్ లో ఉన్నాం, ప్రతిదానికి ప్రూఫ్లు కంపల్సరీ కావాలి. ఇప్పుడు ఆఫీస్ అంటే అదేం నాట్ చిన్న రూమ్ లో నడిపించేది కాదు కదా, ప్రతిదీ సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది. అండ్ మాట్లాడే తత్వం బాలేండ్రు అన్నప్పుడు ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది కదా. వాళ్ళు కూడా ఈ రోజులలో అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి, రికార్డ్ చేయడానికి ఎంతసేపు పడుతుంది. ఏ ప్రూఫ్ లేకుండా ఏ అడ్వకేట్ ద్వారా వాళ్ళు అట్లా అప్రోచ్ అయ్యారు, మీరెందుకు అది గట్టిగా నిలదీయలేదు? అంటే ఇప్పుడు ఏదో అడ్వకేట్ అయితే మీకు నోటీస్ వచ్చిందో. నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను ఆయన మీద, ఆల్రెడీ 2 times 3 times ఇట్లానే ఎలిగేషన్ చేసుకుంటా నన్ను ప్రతిసారి టార్చర్ చేస్తున్నాడు. ఈ నాకు పంపించిన పేపర్ ఏంటిదంటే వాళ్ళకి పంపలేదు, మిగతా వాళ్ళకి జస్ట్ నా ఒక్కని భయపడి అని పంపించాడు. ఓకే, అంటే వాళ్ళకి పోలీస్ వాళ్ళకి ఎవరికి పంపలే, నాకు ఓన్లీ నాకు పంపించి నన్ను బెదిరిస్తున్నాడు, హరాస్మెంట్ చేస్తున్నాడు నా మీద. ఒక న్యూస్ రిపోర్టర్ అని చెప్పేసి అనుకొని, అడ్వకేట్ అని చెప్పేసి అని ఇట్లాంటి హరాస్మెంట్ చేస్తున్నాడు. ప్రతి ఒక్క ప్రూఫ్ తో సహా ఆయనని బయటికి, అంటే ప్రతి ఒక్క ప్రూఫ్ తో సహా నేను దొరకబట్టి, ఆయన క్లయింట్స్ కూడా చాలా మంది ఉన్నారు, ఇట్లా చాలా మందిని ఇట్లా చేస్తున్నాడు అని కూడా చెప్పారు. వాళ్ళని తీసుకొచ్చి లైవ్ లో పెడదామని అనుకున్నాయి. ఇదే హరాస్మెంట్ చేస్తున్నాడట వాళ్ళ దగ్గర కూడా, ఇట్లా తీసుకొని లక్షల ఫీజు తీసుకుంటా వాళ్ళని మీద ఇట్లా చేస్తున్నారు. ఓకే, మీరు ఇక్కడికి రావడానికి కారణం అంటే మీలాగా ఎవరు సఫర్ కావద్దు, న్యాయం కావాలని వచ్చాను. మీ టీవీ ఛానల్ లో కూడా వాళ్ళకి ఒక్కళ్ళకి తెలిస్తే ఆటోమేటిక్ గా అందరు తెలుస్తా ఉంటాయి కదా. అంటే న్యాయం అంటే మీరు అమ్మాయిని మళ్ళీ రిసీవ్ చేసుకోవడం, నేను రిసీవ్ చేసుకోండి, నా మీద కేసు ఫైల్ చేసిన ఎట్లా రిసీవ్ చేసుకుంటా, అంటే నా పరువు తీసేసింది, నా పరువు తీసేసింది. అట్లా కూడా మేము చాలా ట్రై చేసాము. వాళ్ళ పేరెంట్స్ ని, వాళ్ళ మమ్మీని కూడా పిలిపించి కూడా కేసు వాపసు తీసుకోండి, మీకు మాకు సంబంధం లేదని కూడా చెప్పాను. చెప్పినా కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఇన్నట్టుని మళ్ళా తెల్లారే వాళ్ళు చేసే వర్క్ వాళ్ళు చేస్తున్నారు. సరే చూద్దామండి, అంటే మేము కూడా మీ వర్షన్ అయితే మా ప్రేక్షకుల ముందు పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాము. అంటే ఏదేమైనా మీ వర్షన్ మాత్రం ఇప్పుడు మేము విన్నాము, అమ్మాయి వర్షన్ మనకు తెలియదు. కాకపోతే ఇందులో మీరు బాగా సఫర్ అయ్యారు, మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని మీరు ఇక్కడ దాకా వచ్చారు, మేము చూపించే ప్రయత్నం అయితే చేసాము. దీని తర్వాత ఏం జరగబోతుంది అనేది అయితే చూద్దాము. మీకు న్యాయం జరగాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. అండ్ సుమన్ టీవీ తరపున కోరుకునేది ఒకటే అండి, అంటే జీవితంలో ఈ ప్రేమ అనే భాగము ఏదైతే ఉందో దాన్ని కూలంకుషంగా తెలుసుకొని అడుగు వేయండి. అనవసరమైన వాటిల్లో జోక్యం చేసుకొని జీవితాలని నాశనం చేసుకోకండి. ఏదైనా నమ్మకంతో బలపడి ఉంటుంది, ఆ నమ్మకం ఒక్కసారి పోతే గనక అది తిరిగి రాదని చెప్పాలి. మన జీవితంతో పాటు పక్క వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది ఖచ్చితంగా కూడా. అయితే ఈ రోజు గణేష్ లాంటి వ్యక్తులే చాలా మంది ఉన్నారు, ఎన్నో బేబీలు ఉన్నాయి బయట అని చెప్పాలి, ఎంతో మంది కథలు ఇలాంటివి ఉన్నాయి. ఈ రోజున గణేష్ మన ముందుకు వచ్చి చెప్పడం జరిగింది, కానీ బయట చాలా జరుగుతున్నాయి. ప్లీజ్ బీ సేఫ్. మీ లైఫ్ ని మీ చేతుల్లో మాత్రమే పెట్టండి, పక్క వాళ్ళ చేతిలో కాదు. తన వర్షన్ అయితే మేము మీకు వినిపించాము. ఇంకా ఫ్యూచర్ లో మరి ఈ వర్షన్ చూసిన తర్వాత అయినా వాళ్ళు రియలైజ్ అవుతారని అయితే మేము అనుకుంటున్నాము, కోరుకుంటున్నాం, తనకు న్యాయం జరగాలని.